2001 ట్విన్ టవర్ అటాక్, 2002 బాలి బాంబ్, 2004 మాడ్రిడ్ ట్రైన్ బాంబింగ్, 2005 లండన్ బాంబింగ్, 2008 ఇది తాజ్ అటాక్, మీకు తెలుసు కదా, అలా 175 మంది చనిపోయినారు. అది కూడా ISI అండ్ ఆల్ఖైదా ఇద్దరు కలిసి చేసిండ్రు. 2011 నార్వేలో బాంబింగ్ అండ్ షూటింగ్ కూడా అయ్యింది. 2013 బోస్టన్ మ్యారథాన్ బాంబింగ్, 2015 ప్యారిస్ అటాక్, 2023 హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన చేసిన అటాక్ లా 1100 మంది చనిపోయినరు. ఒక 25 ఏళ్లుగా కొన్ని వేలాది మందిని చంపిన వాళ్ళు ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళే, అది ఇస్లామిక్ మతానికి సంబంధించిన వాళ్ళు. కానీ మన సెక్యులర్ చిలుకలు పలికేదేంది, టెర్రరిజంకి మతం లేదు అని. ఆస్ట్రేలియా బోండీ బీచ్ లో షూట్అవుట్ అయింది. ఇద్దరు పాకిస్తానీలు చాలా మంది జూయిష్ ని కాల్చి చంపినరు. వాళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు, నవీద్ అక్రమ్, ఇంకొక ఆయన పేరు సాజిద్ అక్రమ్. ఈ దరిద్రం ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ అంతటా ఇదే పరిస్థితి. ఇటలీనైతే శాంటాక్లాస్ హౌస్ అని ఒక ప్లేస్ ఉంటుందంట. ఈ శాంటాక్లాస్ ఇల్లుని తగలబెట్టేసిండంట ఒక పాకిస్తాన్ వాడు, వాడి పేరు మొహమ్మద్ అఫ్తాబ్. ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్లు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. ది సీన్స్ ఇన్ బోండీ ఆర్ షాకింగ్ అండ్ డిస్ట్రెసింగ్. ఏందిరా సీన్స్, టెర్రరిస్ట్ అటాక్ అని కానీ, టెర్రరిస్ట్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా అసలు మెన్షన్ చేసిన ఒక్క పదం లేదు. న్యూజిలాండ్ PM పరిస్థితి కూడా అదే చూడుండ్రి. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఆర్ క్లోజర్ దెన్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్యామిలీ. ఇద్దరు కామన్ గా పెట్టింది థాట్స్ ఆర్ విత్ దెమ్, థాట్స్ ఆర్ విత్ ఎఫెక్టెడ్ పర్సన్స్. ఏం చేస్తారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత, మీరు ఏం చేస్తారు, మీ థాట్స్ పెట్టాడా? You bastards! Terrorists slaughtered 11 innocent people at Bondi Beach అని మొత్తం డీటెయిల్గా రాసి పైన టెర్రరిస్ట్ ఫోటో కూడా వేసింది. మనుషుల్ని చంపుతుంటే వచ్చి ఆపడం మాత్రమే కాదు హీరోయిజం. స్టేజ్ల మీద మైకులు పట్టుకొని మదర్సాలల్లా, మస్జిద్లల్లా, సోషల్ మీడియాలా చెప్తుంటారు కదా చాలా మాటలు. తలవార్లు పట్టుకొని నరికేయండ్రి, మిగతా వాళ్ళంతా కాఫిర్లు, వాళ్ళెవరు బతకడానికి వీల్లేదు, చిన్న చిన్న సంటి పిల్లల్ని రేప్ చేసినా కూడా తప్పు లేదు, స్వర్గానికి పోతారు, అల్లా జన్నత్ ప్రసాదిస్తాడు, 72 మంది కన్యలు వెయిట్ చేస్తుంటారు అక్కడ. ఇదంతా చెప్తుంటారు కదా, అక్కడ ఆపాలి, అక్కడ ఆపి వాళ్ళ ఆలోచనని మార్చాలి. అది అస్సలు సిసలైన హీరోయిజం.